రోజుల్లో కానీ కార్యకర్తలుగా మనమందరం కలిసి పనిచేయటం వల్లనే ఈరోజు పార్టీ బలమైనటువంటి పునాదులు కలిగి ఉంది. దాదాపు 62 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా లేనటువంటి సభ్యత్వం, దాదాపు 62 లక్షల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా మనం అందరం ముక్త కంఠంతో ఒక్కసారి గర్జిస్తే ఈనాడు ఉన్నటువంటి పాలకులు గజగజ వణికేటువంటి పరిస్థితి వస్తుంది. తప్పకుండా రాబోయే రోజులు మనయే. కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా మనము పూర్వ వైభవాన్ని పొందుతామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, రేపు రాబోయే రోజులలో పార్టీ ఎటువంటి పిలుపిచ్చినా, పార్టీ ఏ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పినా మనమందరం కార్యకర్తలుగా మన భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ పటిష్టతకు, అదేవిధంగా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఎల్లుండేటి కార్యక్రమానికి మన నాయకులు హరీష్ రావు గారు ఏ విధమైనటువంటి పిలిపిస్తే దానికి అనుగుణంగా మనం దాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మీ అందరితో నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం కల్పించిన వేదికకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్. పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు దేశపతన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, ఆత్మీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న భారత రాష్ట్ర సమితి అగ్రనాయకులు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన పోరాట శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక చారిత్రక ఘట్టం. ఒక నాయకుడి అచంచలమైనటువంటి దీక్ష, డిమాండ్కు తగినటువంటి పోరాట రూపం, ప్రజలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి కదిలించినటువంటి విధానం, ఫలితంగా ఎంత శక్తి విడుదలవుతుందో, ఈ దేశ ప్రభుత్వాన్నే ఎట్లా గడగడలాడించవచ్చో నిరూపించినటువంటి దీక్ష కేసీఆర్ గారి దీక్ష. మామూలుగా ఒక మాట ఉంది, మనం ఎక్కడి నుంచి బయలుదేరినామో తెలియకుంటే ఎక్కడికి పోతామో కూడా తెలియదు అని. మనం బయలుదేరింది ఎక్కడి నుంచో తెలియాలి, తెలియకుంటే ఎక్కడికి పోతామో కూడా తెలియదు. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా కరీంనగర్కి పోవాలి అని అంటే కరెక్ట్గా కరీంనగర్ రూట్లో పోతాం. నేను ఎక్కడి నుంచి బయలుదేరుతున్నానో అది ఎడారిలోనో లేకుంటే ఒక్కోసారి సముద్రాలలో మనం ఎక్కడున్నామో అర్థం కాదు. దిక్సూచి పెట్టుకుంటారు, ఈ దిక్కున పోవాలని పోతారు. అట్లా అగమ్య గోచరమైన ప్రయాణం ఉండొద్దు. మనం ఎక్కడి నుంచి బయలుదేరినామో యాదికి ఉండాలి. ఇవాళ చాలామంది అలవోకగా మాట్లాడుతుంటారు తెలంగాణ పోరాటం గురించి. కానీ ఆ పోరాటంలో మనం ఎంత త్యాగ నిరతిని ప్రదర్శించాం, ఎంత నిబద్ధతతో పోరాడినాం, ఎన్ని ఆటుపోట్లను తట్టుకున్నాం, ఎంత సంఘర్షణకు గురయ్యాం, ఎన్ని గెలుపోటముల్ని ఎదుర్కొన్నాం, తట్టుకున్నాం, ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం, ఎంత తక్కువ శక్తి ఉన్నా మొక్కవోని దీక్షతో ఎట్లా ముందుకు పోయినాం. ఇవన్నీ కూడా మనకు మాత్రమే కాదు, మనకు గొప్ప ఇన్స్పిరేషన్. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నిర్వహించిన పాత్ర మనకు చాలా గొప్ప ప్రేరణ. మనందరం గర్వించే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మనందరికీ గొప్ప చరిత్ర ఉంది. మనం వేసుకున్న ఈ కండువ సాధారణమైన కండువ కాదు, ఒక మహత్తరమైన పోరాటాన్ని నడిపించిన కండువ. మామూలుగా అనేక పార్టీలు ఉంటాయి, పార్టీల కండువాలు ఉంటాయి, అవి అధికారం పొందుతూ ఉంటాయి, రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. కానీ
ఒక సామాజిక అంశం కోసం పోరాడి ఒక 60 ఏండ్ల తండ్లాటను ఒక దరికి తీసుకొచ్చి ఒక 60 ఏండ్ల పోరాటాన్ని గమ్యానికి చేర్చి ప్రజల స్వప్నాన్ని నిజం చేసిన ఘనమైన చరిత్ర ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది. తెలంగాణ చరిత్రలో అనేక పోరాటాలు జరిగినాయి, కానీ అన్ని పోరాటాలు విజయవంతం కాలే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది భూమి కోసం భుక్తి కోసం మొదలైంది. దున్నేవాడికే భూమి కావాలని మొదలైంది. అదొక అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టించింది. ఆ పోరాటంని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచమే ఇటువైపు చూసింది, తెలంగాణ వైపు చూసింది. కానీ ఆ పోరాటం అనుకున్న గమ్యం చేరలే, ఆశించిన గమ్యానికి చేరుకోలేదు. ఆ తర్వాత తెలంగాణలో 69 ఉద్యమం వచ్చింది. 69 ఉద్యమం మనం చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది లాంటి ఉద్యమం. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టిన ఆంధ్ర సర్కారై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. 369 మంది బిడ్డలు ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి పోరాటం. భూమి రక్తసిక్తమైన పోరాటం. ప్రజలు ప్రత్యక్ష యుద్ధం చేసిన పోరాటం. అటు పోలీసులు ఇటు ప్రజలు. వాళ్ళు తుపాకులతో కాలుస్తుంటే ప్రజలు రాళ్లు విసిరి కొట్టిన రాళ్లతో యుద్ధం చేశారు. ఒక కురుక్షేత్రం వల్ల అటు ఇటు, అటు పోలీసులు ఇటు ప్రజలు. చార్మినార్ నుంచి, రాజ్భవన్ నుంచి చార్మినార్ ర్యాలీ చేద్దామని పిలుపు ఇచ్చి ర్యాలీగా పోతూ ఉంటే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే ఒక్కో బిడ్డ ఒరిగిపోతున్నాడు, తుపాకీ గుండ్లు తాకుతున్నాయి, రాలిపోతున్నారు. అయినా ఆ ర్యాలీ ఆగలే, చార్మినార్ దాకా వెళ్ళినారు. 69లో ప్రజలు అంతటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కానీ అంత చేసిన ఆ పోరాటం చివరికి అది విషాదాంతమైంది. అది అనుకున్న గమ్యం చేరలేదు. ఆ ఉద్యమంలో పాల్గొన్న యువకులందరూ ఆవేశానికి గురయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు, జీవితాలు కోల్పోయారు, వాళ్ళ చదువులు కోల్పోయారు. ఎంతోమంది చదువు పోయింది, ఓ సంవత్సరం విద్యా సంవత్సరం పోయింది, దిక్కుదోచని స్థితి వచ్చింది, నిరాశ వచ్చింది. ఆ నిరాశపడ్డ యువకులందరూ కూడా నక్సలైట్ ఉద్యమంలోకి పోయింది. 69 ఉద్యమం తెచ్చిన నైరాశ్యం ఆ తర్వాత ఇట్లా లాభం లేదుగా, ఈ అసెంబ్లీలలో కొట్లాడితే లాభం లేదు, పార్లమెంటు పద్ధతిలో కొట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి నక్సలైట్ ఉద్యమం వచ్చింది. నక్సలైట్ ఉద్యమం అన్న గమ్యం చేరిందా? నక్సలైట్ ఉద్యమం కూడా అనేక ప్రాణాలు పోయినాయి, అనేక మంది మరణించారు. మన తెలంగాణలో ఎంతోమంది చదువుకున్న బిడ్డలు ఈ సమాజాన్ని మారుద్దామని, ప్రజలందరికీ భూమి కావాలని, సమానత్వం కావాలని, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవం ఉండాలని పోరాడినటువంటి మన తెలంగాణ బిడ్డలు నిన్న ఇవాళ కూడా ఇంకా ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు నక్సలైట్ ఉద్యమంలో. కానీ అది కూడా గమ్యం చేరలేదు. అనుకున్న గమ్యం చేరిన ఒకే ఒక్క పోరాటం తెలంగాణ రాష్ట్ర
రాష్ట్ర సమితి రాజకీయ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం. నిజానికి బీఆర్ఎస్కు ముందే 1996 నుంచే తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం ఏమైనా చేయాలనే ప్రయత్నం మొదలైంది. 96 నుంచే మొదలైంది. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, సార్ను యాద్ చేసుకోవాలి మనం, మొదట విత్తనాలు చల్లినవాడు, నారు పోసినవాడు, ఈ తెలంగాణ ఉద్యమానికి నారు పోసినవాడు ఆ జయశంకర్ సార్. వాళ్ళు యాది పెట్టుకుంటూ వచ్చిర్రు. ఈ తెలంగాణ ఉద్యమ దీపం, ఈ జ్వాల ఆరిపోకుండా కాపాడుతూ వచ్చినారు. ప్రతి నవంబర్ 1 విద్రోహ దినాన్ని తప్పకుండా పాటించేది. చిన్న చిన్న సభలు పెడుతూ వచ్చినారు. 15 మందితో, 20 మందితో, 50 మందితో. మన సిద్దిపేటలో కూడా 96 ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నాం. మేము మంజీరా రచయితల సంఘం పక్షాన మీటింగ్ పెట్టినాం తెలంగాణ కోసం. 96లో మొదలైంది. 98కి వచ్చేసరికి వామపక్ష సంఘాలు కొన్ని దాంట్లో చేరి ఒక ప్రయత్నం, బలమైన ప్రయత్నమే మొదలైంది. కొన్ని సభలు అవి జరిగినాయి. లిటరేచర్ వచ్చింది. ఎట్లెట్లా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ రంగంలో జరుగుతున్న అన్యాయమైంది, నీళ్లలో జరుగుతున్న అన్యాయమైంది, లిటరేచర్ వచ్చింది. ఆ మధ్యలో ఒక ఆయన ఇంద్రారెడ్డి అనేట ఆయన పార్టీ పెట్టిండు. అది ముందటికి పోలే. వామపక్షాలు వీళ్ళు ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా వామపక్షంలో కూడా కొంత మన పోరాట మిలిటెన్సీ ఉన్నటువంటి సంస్థలు పోరాటం చేస్తే ఏమైందంటే తీవ్రవాద ముద్ర వేసి హింస జరిపి అణిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ దిక్కుతో